దేవుడు మనకు చక్కటి సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని మనందరూ కూడా వినియోగించుకోవాలండి. దేవుడు మనందరినీ ఒక చోట లేదంటే ఒక స్థలాన్ని సమకూర్చి ఆయన గురించి ఆలోచించటానికి లేదంటే ఆయనతో గడపటానికి మనకు మంచి సమయం ఇచ్చాడండి. ఎవరికి లేని సమయాన్ని దేవుడు మనకు ఇచ్చాడంటే ప్రియులరా, ఆ సమయాన్ని మనం ఏం చేసుకోవాలంటే ప్రియులరా వినియోగించుకోవాలండి. కనుక కూడొచ్చినట్టు మీ అందరు కూడా మనసు పెట్టి కొద్ది మాటలు మన అందరు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నానండి. మరి చక్కటి మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం, వాక్యపడి చదువుకున్నాం పిల్లరా. ఒక మాట మనం చదువుకుంటూ ముందుకెళ్దాం పిల్లరా. అదే యోబు గ్రంథం చదువుకున్నాం కదండి. 34:9 వచనం మనం చదువుకుందాం పిల్లరా. 34:9. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏ మాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. ప్రియమైనటువంటి దేని వలరా మరి యోబు గారి ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించినటువంటి మాట మనము పరిశుద్ధమైన గ్రంథంలో చూడగలం. నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేని వలన ఈరోజు మనందరూ కూడా సహవాసం అంటే ఏంటి? కలిసి కట్టుగా ఉండడం కదండి. మరి ఈరోజు మనమందరం కూడా ఎవరితో సహవాసం చేసుకుంటున్నాం? నరులంట ఎవరితో సహవాసం చేయాలని అనుకుంటున్నారు? దేవునితో సహవాసము చెయ్యాలని ఏ మనిషి కూడా అనుకోవట్లేదంట. మరి ఎవరితో సహవాసం చేయాలి పిల్లరా? ఎవరితో చేయాలి? కనుక ప్రియమైనటువంటి దేని వలన సహవాసం ఎవరితో చెయ్యాలి? ఎవరితో సహవాసం చేస్తే దేవుడు నీ గురించి నా గురించి సంతోషపడతాడు. కనుక నరులు అనగానే ప్రియులరా మనమండి. మనం ఎవరితో సహవాసం చేస్తాం? మనుషులతో కలిసి ఉంటాము, మనుషులతో సహవాసం చేసుకుంటాం, మనుషుల గురించి నిజంగా ఆలోచిస్తుంటాము. కానీ ప్రియులరా నీకు జన్మనిచ్చినటువంటి దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఎవరితో సహవాసం చేయమంటున్నాడంటే ప్రియమైన వాళ్ళ దేని వలరా ఈరోజు నిజంగా మనం అందరూ కూడా ఆలోచన చేయగలిగితే మనుషులతో సహవాసం చేస్తే ప్రియులరా మనం ఏమైపోతామంటే ప్రియులరా పాడైపోతాం పిల్లరా. అసలు సహవాసం అనేది దేవునితో అంటే సంభాషణ చేసుకోవాలి, దేవునితో సమయం వెచ్చించాలి. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను లేదంటే ఆయనకి ఇచ్చినటువంటి జీవితం అంతా కూడా పిల్లరా ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో గడుపుకోవాలి. కనుక మనందరూ కూడా ఒకసారి ఆలోచిద్దామండి. కనుక ప్రియులరా కొద్ది మాటలు మనము చూడగలిగితే మన సహవాసము దేవునితో సహవాసం చేయడానికి మనుషులందరూ కూడా ఇష్టపడలేదంట. ఎందుకు ఇష్టపడలేదు? నిజంగా దేవునితో నేను సహవాసం చేస్తే నేను బాగుపడతాను, గొప్పవాడుగా అవుతాను అని తెలిసినటువంటి వ్యక్తి నువ్వు నేను మనందరూ కూడా ప్రియులరా ఈరోజు దేవునితో సహవాసం చేయకుండా ఈరోజు మనందరూ కూడా మనుషులతో, మనకు నచ్చినటువంటి మనుషులతో, స్నేహితులతో స్నేహం చేసుకుంటూ మన జీవితం అంతా కూడా ఏం చేసుకుంటున్నామంటే ప్రియులరా వృధా చేసుకుంటున్నామండి. అయితే మన స్నేహం నీ తండ్రి నా తండ్రి, మన స్నేహం
నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణ స్నేహితుడు ఉన్నాడండి. ఆయనే యేసుక్రీస్తు వారండి. ప్రియులారా, ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి మాటలు సాక్షాత్తు యేసుక్రీస్తు అండి. ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో మనము సహవాసం కలిగి ఉండాలి. మరి ఆయనతో సహవాసం చేయాలంటే ఆయన కనిపించలేదు కదండి, ఎలా చెయ్యాలి అని మనకు సందేహం రావచ్చు. అయితే ప్రియులారా, ఆయనతో సహవాసం చేయాలంటే, ఆయనతో సంభాషణ చేయాలంటే, లేదంటే ఆయనతో గడపాలంటే నీ దగ్గర నా దగ్గర మహాజ్ఞానమైన పరిశుద్ధమైన గ్రంథం ఉంది. ఆ మాటలు నిజంగా చదివినప్పుడు, వాటిని నిజంగా రోజు మనము జ్ఞానించినప్పుడు ఆయనతో సహవాసం కలిగి ఉండేవారుగా అవుతాం. కానీ ఈరోజు ఆయనతో మనం సహవాసం చేయలేకపోతాం పిల్లరా. కనుక పిల్లరా, ప్రతి ఒక్కరికి కూడా సహవాసం చేయాలి, క్రీస్తుతో సహవాసం చేయాలి. మన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు అండి యేసుక్రీస్తు వారండి. కనుక పిల్లరా, ఈరోజు మనందరూ కూడా ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో ఉంటే మనం బాగుపడతాం, ఎవరితో కలిసి ఉంటే మనము నిజంగా కట్టబడతాం, నిలబడతాం అనేసి మనందరూ కూడా ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. కనుక ప్రేమ నుండి దేని వలరా సహవాసము తండ్రితో, సహవాసము దేవునితో. ఎందుకు సహవాసం అని అంటున్నాడు ప్రియులారా? ఒకప్పుడు తండ్రితో సహవాసము చెయ్యకపోతే మన జీవితము, మన బ్రతుకు ఏమైపోతుందంటే ప్రియులారా, దినదినము ఏమైపోతుందంటే దిగజారిపోతుంది ప్రియులారా కదండి, దిగజారిపోతుంది ప్రియులారా. కనుక ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన చేసుకుంటూ తండ్రితో మనం సహవాసం చేసుకుందాం ప్రియులారా. యాకోబు పత్రిక ప్రియులారా, యాకోబు పత్రిక చూద్దామండి. అందరు కూడా తీయాలి, బైబిల్ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా 4 చదివి సహకరించండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అంటున్నాడు పిల్లలు. చూడండి, నిజంగా నీ తండ్రి, నా తండ్రి, మనందరికీ తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు కనుక, మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ప్రియులరా, ఇంత చక్కటి మాటలు నీ గురించి, నా గురించి పరిశుద్ధమైనటువంటి బైబిల్లో రాయించాడు పిల్లలు. అంటే లోక స్నేహం దేవుని దృష్టిలో ఏమన్నదంట? వైరం అన్నాడండి. కనుక ప్రియులరా, ఈ లోక స్నేహము నిన్ను నన్ను ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది, దేవునికి దగ్గర చేయదు పిల్లరా, దేవునికి దూరంగా చేస్తుందండి. కనుక ప్రియమయ దేని వల్లరా ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా? కాబట్టి ఎవడును ఈ లోకములో చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువగును. ప్రియమైనటువంటి దేని వల్లరా ఈ లోక స్నేహం అంటే ఈ లోక స్నేహం మనల్ని ఏం చేస్తుందంటే ప్రియులరా, దేవునికి దూరం చేస్తుందండి. ఈ లోక స్నేహం మనల్ని పాడు చేస్తుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు లోక స్నేహం చేస్తే ఏమన్నాడు? మీరు దేవునికి శత్రువులుగా మారిపోతారు అంటున్నాడు. దేవుని వైపు నిజంగా మనం ఆలోచన చేసుకోకపోతే ప్రియులరా, లోక స్నేహితులు ఎలా మనల్ని దగ్గర చేసుకుంటారో తెలుసండి. స్నేహితుడు మనల్ని దగ్గరికి ఎలా చేస్తూ ఉంటాడంటే ప్రియులరా, అనేకమైనటువంటి చూపిస్తూ, మనల్ని ప్రేమిస్తూ మనల్ని ఆకర్షిత చేయాలంటే ప్రియులరా, ఆయన ఏదో నిజంగా నేను ప్రేమించి నీకు దేవునికి దూరంగా చేయాలి, లేదా దేవుని నుండి నీకు దగ్గర కాకుండా చేయాలంటే పిల్లలు ఏదో విధంగా ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు మనల్ని దేవుని నుంచి దూరం చేస్తారు.